Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడియల్స్ మీడియా. రీసెంట్గా 15 రోజుల క్రితం విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించి ఒక పేరెంట్స్ మా అమ్మాయి కనబడట్లేదు, పొద్దున్న కాలేజ్ కని వెళ్ళింది, తిరిగి ఇంటికి రాలేదంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. ఏమనుకుంటాం మనం, అయ్యో ఆడపిల్ల బయటకు వెళ్ళింది, రోజులు అసలే బాగాలేదు, అసలు ఏమైందో ఏంటో అని ఆ పేరెంట్స్ పడే టెన్షను నిజంగా వర్ణానితీతం. ఎందుకంటే ప్రస్తుతం రోజుల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, అదేవిధంగా వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారనో, లేదంటే ఇంకేమైందో, అసలు బ్రతికిందో ఉందా లేదా అని 15 రోజులుగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధకి, అదేవిధంగా పోలీసులు పడుతున్న కృషికి కూడా ఒక సొల్యూషన్ దొరికింది. ఏంటంటే అమ్మాయి సేఫ్గానే ఉంది, కానీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, అది ఒక క్వశ్చన్ మార్క్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి రీచ్ అయ్యేంత వరకు కూడా, అమ్మాయితో మాట్లాడేంత వరకు కూడా మనసులో అనేక రకాల క్వశ్చన్స్. ఎవరైనా తనకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయారా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల వెళ్ళిపోయిందా? సో అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పిన కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటారు. అసలు ఏమవుతుంది పిల్లలకి అంటే, పిల్లలకి భయం చెప్పి రైట్ తల్లిదండ్రులకి లేదా? భయం చెప్పితే ఇంట్లో నుండి వెళ్ళిపోవడమో, లేదంటే ఆత్మహత్య తప్పితే ఇంకా వేరేది ఇంకేమీ ఆలోచించరా? నా తల్లిదండ్రులు నా బాగు కోసమే కదా చెప్తున్నారని ఎందుకు పిల్లలు ఆలోచించుకోలేకపోతున్నారు? దానికి ఉదాహరణ ఈ సంఘటన అని అనుకోవచ్చు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన ఒక యువతి, అంటే 17 నుండి 18 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి పేరు కూడా మనం చెప్పకూడదు కాబట్టి, ఇంట్లో పేరెంట్స్ బాగా చదువుకోమ్మా అని 4 మంచి మాటలు చెప్పారు. అదే తప్పైపోయింది ఆ యువతికి. సరే నేను పాలిటెక్నికల్ కాలేజ్కి వెళ్ళిపోతున్నాను, సాయంత్రం వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. పాప ఇంకా రాలేదేంటని చూస్తే ఆ అమ్మాయి అలిగి విజయనగరంకి సంబంధించి ఒక ట్రైన్లోని బెంగళూరు వెళ్ళే ట్రైన్లో రైలు ఎక్కేసింది. అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలియదు. అసలు ఎన్నిసార్లు పోలీసులు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. కానీ తెలివిగా ఏం చేసిందంటే, ఫోన్లో సిమ్ తీసి పాడేసి రైల్వే స్టేషన్లోన ఈ ట్రైన్ మారి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుండి ఇంకో దగ్గరికి రైల్వే స్టేషన్లో మారుతూ అక్కడ ఉన్న వైఫైని యూజ్ చేసుకుంటూ తన కార్యకలాపాలన్నీ కూడా చేసుకుంటుంది. పోలీసులు నిఘా పెట్టిన తర్వాత టెక్నాలజీ సాయంతో ఆ అమ్మాయి ఎక్కడుందో ఏం చేస్తుందో అని ఇన్స్టాలో లైవ్లో ఉంది. సరే ఈ లైవ్ లొకేషన్ ఎక్కడుంది ఏంటని ట్రేస్ అవుట్ చేస్తే, విజయవాడకు సంబంధించి రైల్వేకి సంబంధించి ఒక వైఫైని యూజ్ చేస్తుంది. సో అమ్మాయి ఎక్కడుందని ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేసిన తర్వాత పోలీసులు కూడా వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చారు, మీడియాకు కూడా సమావేశం నిర్వహించి జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. సో ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా పిల్లలు పేరెంట్స్ చెప్పే మాటల్ని పాజిటివ్గా తీసుకోండి, అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫస్ట్ పేరెంట్స్, తర్వాత మీ టీచర్స్. అంతేగాని వారు మంచికి చెప్పారని దాన్ని నెగిటివ్గా తీసుకొని వారిని ఏదో ఇబ్బంది పెట్టాలి, వారికి మా వాల్యూ ఏంటో తెలియజేయాలని అనవసరమైన ఆలోచనలతో మీరు ఇబ్బందులు పడద్దు అనడానికే ఈ మెసేజ్ కూడా తెలియజేస్తారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడియల్స్ మీడియా, విజయనగరం. నమస్కారం సార్. యాక్చువల్గా బలిజ్పేటలో 5/11/2025 మనకి ఒక మిస్సింగ్ కేసు ఒకటి బొబ్బిలి నుంచి 0 FIR కట్టి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో వంగపండు హారిక అని ఒక అమ్మాయి ఉమెన్ మిస్సింగ్ ఒకటి అక్కడ కేసు రిజిస్టర్ చేసి మనకు పంపించారు. ఈ వంగపండు హారిక అనే అమ్మాయి డిప్లొమా ఈ కలువరాయిలోన పాలిటెక్నికల్ డిప్లొమా 3rd year చదువుతుంది. అమ్మాయి ఎడ్యుకేషన్లో కొంచెం పూర్గా ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కూడా హెచ్ఎం బలిజ్పేటలో చేస్తున్నారు, జడ్పిహెచ్ స్కూల్లో. అయితే ఈ మిస్సింగ్ కేసు మనకి వచ్చిన వెంటనే అమ్మాయి అనమాట వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చి అక్కడ నుంచి కనిపించకుండా పోయిందని చెప్పి మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు 0 FIR కట్టి. అప్పుడు బలిజ్పేటలో మళ్ళీ FIR రిజిస్ట్రేషన్ తర్వాత మనం దాన్ని సార్ ఎస్పీ గారు అనమాట దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇమీడియట్గా ఒక 5 టీములను ఫామ్ చేశారు. అది ఏఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో ఈ 5 టీములు పనిచేసే దాంట్లో ఇది కాకుండా ఎస్పీ గారు తన అండర్లో కూడా ఒక ఐటీ టీంని ఒకటి టెక్నికల్ టీంని ఫామ్ చేసి ఆయన పర్సనల్గా కూడా ఆయన మానిటర్ చేశారు. నెక్స్ట్ మేడం గారు ఈ 4 టీములను కూడా మానిటర్ చేసి అమ్మాయిని
ట్రేస్ చేయడానికి ఈ 5 టీములను కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఈ అరసాడులో మిస్ అయిన అమ్మాయి బొబ్బిలి వెళ్ళింది. బొబ్బిలి నుంచి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి విజయనగరంలో దిగి విజయనగరం నుంచి ట్రైన్లో బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. మనం ఈ టీములను ఏంటంటే ఫామ్ చేసి ఫిజికల్గా కొన్ని ఈ సిసి ఫుటేజ్ ద్వారా అలాగే బయట ఎంక్వైరీస్ అవి చేసుకుంటూ మనం 1 by 1 విజయవాడ, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఇలా చెక్ చేసుకుంటూ సిసి ఫుటేజ్ చెక్ చేసుకుంటూ అలాగే సిటీలో ఫుటేజ్ చెక్ చేసుకుంటూ డే అండ్ నైట్ వర్క్ చేయడం జరిగింది. ఆ డే అండ్ నైట్ ఎస్పీ గారు కూడా కంటిన్యూ మానిటరింగ్ అంటే 24 hours మానిటరింగ్ చేస్తూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయితే దీంట్లో మన బల్చిపేట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీము కొంచెం హెవీ వర్క్ చేశారు. అలాగే మన సీతానగరం రాజేష్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక టీం డైరెక్ట్ గా అమ్మాయి బెంగళూరుకి టికెట్ తీయడం జరిగింది కాబట్టి డైరెక్ట్ బెంగళూరు ముందు పంపించడం జరిగింది. కానీ ఫిజికల్ గా ఇటు నుంచి ఒక టీం పంపించడం జరిగింది. మధ్యలో ఈ సిసిఎస్ టీం ఒకటి ఫామ్ చేసి ఆ టీం అన్ని రకాలుగా చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అమ్మాయి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఎడ్యుకేషన్ కోసం మళ్ళీ వస్తే మళ్ళీ చదవమంటారు అన్న ఒక దీంతోని అమ్మాయి కూడా ఎక్కడ కూడా సెల్ ఫోన్ కానీ సిమ్ కానీ ఎక్కడ యూజ్ చేయకుండా డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరులో అక్కడ బీదర్ వెళ్ళి బీదర్ నుంచి మళ్ళీ బ్యాక్ బెంగళూరు వచ్చి అక్కడ ఉంటే అనుకోకుండా అమ్మాయి ఏంటంటే ఈ ఫ్రీ వైఫై మాత్రమే తన దగ్గర ఫోన్ ఉంది కానీ సిమ్ కార్డు పెట్టలేదు. ఎక్కడికక్కడ ఫ్రీ వైఫై ఆన్ చేసుకుంటూ అది గేమ్స్ అవి ఆడుకుని అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. కానీ అనుకోకుండా ఒకసారి అనమాట బెంగళూరులో ఈ కేఎస్ఆర్ టనల్ బెంగళూరులో రైల్వే స్టేషన్ లో అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వెంటనే ఎస్పీ గారి అండర్ లో ఉన్న ఈ టెక్నికల్ టీం అనమాట వెంటనే ఆ ఇన్స్టాగ్రామ్ ని మనం ట్రేస్ చేయడం జరిగింది. దానికి చాలా టెక్నికల్ గా యూజ్ చేయడం జరిగింది అది. సో ఆ టెక్నికల్ గా యూజ్ చేసి అమ్మాయి తాలూకు లొకేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఎస్పీ గారు అక్కడున్న బెంగళూరు ఎస్పీ గారికి వాళ్ళకి కమిషనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి అలాగే ఆర్పిఎఫ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇమీడియట్ గా అమ్మాయిని ట్రేస్ చేసి అక్కడ ఉంచారు. మనకి ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే విజయవాడలో అప్పటికే చెక్ చేసుకుంటూ వస్తున్న మన సీతానగరం ఎస్ఐ గారి టీము అక్కడ రీచ్ అయింది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కూడా డైరెక్ట్ గా అక్కడ పంపించడం జరిగింది. సో ఆ విధంగా అమ్మాయిని ట్రేస్ చేసి భగవంతుడి దయ వల్ల మళ్ళీ తీసుకొచ్చి పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 6 టీములు పనిచేస్తూ వెళ్ళడం వల్ల మనకి 6 అమ్మాయిని ట్రేస్ చేయడానికి మనకి 6 days పట్టింది. 14th నైట్ మనకి ట్రేస్ అయింది అమ్మాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు